ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఇండియన్ జాగ్రఫీలో దీవులు, తీర ప్రాంతాలు అనే టాపిక్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదూ. ఎన్నో దీవులు, ఎన్నో ఛానళ్లు, ఏది గుర్తుపెట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ నమ్మండి, సరైన స్ట్రాటజీతో చదివితే ఇదే అత్యధిక మార్కులు తెచ్చిపెట్టే టాపిక్. ఈరోజు ఈ అంశాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా ఛేదించాలో చూద్దాం. సరే, ఇది మన లెసన్ ప్లాన్. ఫస్ట్ కోస్టల్ ఫ్రంటియర్స్ బేసిక్స్ చూస్తాం. తర్వాత మన దగ్గరున్న రెండు రకాల ఐలాండ్ సిస్టమ్స్ని కంపేర్ చేస్తాం. అండమాన్, లక్షద్వీపులను ఒక్కొక్కటిగా విశ్లేషించి ఆ తర్వాత అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛానల్స్ కోసం ఒక చీట్ కోడ్ చూద్దాం. చివరగా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్లతో ముగిద్దాం. ఈ ఫ్లో ఫాలో అయితే ఎగ్జామ్లో మిస్టేక్స్ చేసే ఛాన్సే ఉండదు. ఓకే, మొదటి విభాగం. ఇక్కడే చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ని మనం సరిదిద్దుకుందాం. ఇండియాలో ఉన్న దీవులన్నింటినీ ఒకేలా చూడకూడదు. వాటిని రెండు వేరువేరు గ్రూపులుగా విడగొట్టి చూస్తే టాపిక్ మొత్తం చాలా సింపుల్గా, క్లియర్గా అర్థమైపోతుంది. ఆ ఫౌండేషన్ ఇప్పుడే వేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఇదే మన గ్రేట్ డివైడ్. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు అరేబియా సముద్రం. బంగాళాఖాతంలో ఏకంగా 572 దీవులున్నాయి. అదే అరేబియా సముద్రంలోకి వస్తే కేవలం 36. ఈ నంబర్స్లో ఉన్న భారీ తేడానే మన ఫస్ట్ కీ పాయింట్. ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. ఈ రెండు ఐలాండ్ సిస్టమ్స్ని కంపేర్ చేద్దాం. కేవలం నంబర్స్లోనే కాదు, అసలివి ఎలా పుట్టాయన్న విషయంలో కూడా చాలా పెద్ద తేడా ఉంది. ఈ తేడాలు అర్థం చేసుకుంటేనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వచ్చే కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేయగలం. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది చాలా చాలా కీలకమైన వ్యత్యాసం. జాగ్రత్తగా వినండి. బంగాళాఖాతంలోని దీవులు నీళ్లలో మునిగిపోయిన పర్వతాలు కొనలు అన్నమాట. అంటే ఇవి టెక్టానిక్ లేదా వోల్కానిక్ ఆరిజిన్. మరోవైపు అరేబియా సముద్రంలోని దీవులు అలా కాదు. అవి కోరల్స్ అనే చిన్న సముద్రజీవులు కట్టిన నిర్మాణాలు. సో ఒకటి భూమికి సంబంధించింది, ఇంకొకటి సముద్ర జీవులకు సంబంధించింది. ఎంత తేడా ఉందో కదా. మళ్ళీ ఆ నంబర్స్ దగ్గరికి వద్దాం. బంగాళాఖాతంలో అంటే మన అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్లో మొత్తం ఎన్ని? 572. ఈ నంబర్ మైండ్లో ప్రింట్ చేసుకోండి. 572. అయితే అన్నింట్లో మనుషులుండరు. కేవలం 38 దీవుల్లో మాత్రమే జనావాసాలున్నాయి. ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడే. ఓకే, ఇప్పుడు దీన్ని అరేబియా సముద్రంతో పోల్చండి. లక్షద్వీప్లో ఎన్ని? జస్ట్ 36. అక్కడ 572, ఇక్కడ 36. ఎంత తేడా! వాటిలో కూడా కేవలం 10 దీవుల్లోనే జనాలుంటారు. ఇదొక క్లాసిక్ ఎంసీక్యూ ట్రాప్. ఎగ్జామినర్ ఏం చేస్తాడు? ఈ రెండు నంబర్స్ని అటు ఇటు మార్చేస్తాడు. సో క్లియర్గా ఉండండి. 572 అంటే బంగాళాఖాతం, 36 అంటే అరేబియా సముద్రం. అంతే. రైట్. సెక్షన్ 3. ఇప్పుడు మనం బంగాళాఖాతంలోకి కొంచెం జూమిన్ చేసి అండమాన్ ద్వీప సమూహం యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. అసలివి ఎలా మరి ఉన్నాయి? ఏ ప్రదేశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్? లెట్స్ డైవ్ డీప్. ఈ మ్యాప్ని ఒకసారి గమనించండి. మీకు రెండు మెయిన్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా. పైన ఉన్నవి అండమాన్, కింద ఉన్నవి నికోబార్. ఈ రెండింటి మధ్య దూరం సుమారు 150 కిలోమీటర్లు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కింద చివర్లో ఉన్న గ్రేట్ నికోబార్ అంటే మన దేశానికి సదరన్ మోస్ట్ ఐలాండ్. అది ఇండోనేషియాలోని సుమాత్రాకు ఎంత దగ్గరగా ఉందో చూడండి. స్ట్రాటజిక్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఓకే, వాల్కనోస్. ఇది ఒక స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూ అలర్ట్. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వాల్కెనో బ్యారెన్ ఐలాండ్. బ్యారెన్ అంటే యాక్టివ్. పక్కనే ఉన్న నార్కొండం కూడా వాల్కెనోనే, కానీ అది డార్మెంట్ అంటే నిద్రపోతోంది. యాక్టివ్కి డార్మెంట్కి తేడా చాలా ముఖ్యం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు రెండు కీ లొకేషన్స్. ఫస్ట్ సాడల్ పీక్. ఇది నార్త్ అండమాన్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్లోనే హైయెస్ట్ పీక్ ఇదే. సెకండ్ మన క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేర్. ఇది ఎక్కడుంది? సౌత్ అండమాన్లో ఉంది. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ రాడార్లో ఇది చాలాసార్లు కనిపించిన పాయింట్. పోర్ట్ బ్లేర్ నార్త్లోనో మిడిల్లోనో కాదు, ఖచ్చితంగా సౌత్ అండమాన్లో ఉంది. ఈ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. రైట్. 4వ సెక్షన్. ఇప్పుడు గేర్ మార్చి బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి వెళదాం. లక్షద్వీప్ గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా, ఇక్కడి కథ వేరు. ఇది టెక్టానిక్ కాదు, ఇదొక కోరల్ కింగ్డమ్. అసలు ఈ పగడపు దీవులు ఎలా ఏర్పడతాయో ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ ఈజీగా గుర్తుండిపోతాయి.
ఈ డయాగ్రామ్ చూస్తూ నేను చెప్పేది వినండి. సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్, సముద్రం లోపల ఒక వాల్కనో ఉంటుంది. దాని చుట్టూ కోరల్స్ అనే జీవులు ఒక కాలనీలాగా పెరగడం మొదలుపెడతాయి. టైం గడిచే కొద్దీ ఆ వాల్కనో నెమ్మదిగా కిందకి మునిగిపోతుంది, కాని కోరల్స్ మాత్రం పైకి పెరుగుతూనే ఉంటాయి. ఫైనల్గా వాల్కనో మొత్తం మునిగిపోయి ఆ కోరల్స్ ఒక రింగ్ లేదా గుర్రపు నాడ ఆకారంలో మిగిలిపోతాయి. దీన్నే అటోల్ అంటాం. అయితే ఇవి వెచ్చగా, లోతు తక్కువగా, క్లియర్గా ఉండే నీళ్లలో మాత్రమే ఏర్పడతాయి. లక్షద్వీప్ స్ట్రక్చర్ చూద్దాం. నార్త్ నుంచి సౌత్కి వస్తే 3 మెయిన్ గ్రూపులుగా విడగొట్టొచ్చు. పైన అమిందివి, మధ్యలో లక్కదీవ్, ఇంకా కింద అందరికంటే దూరంగా మినికాయ్. ఇక్కడొక డిస్టెన్స్ ఫ్యాక్ట్ ఉంది. మన కేరళ కోస్ట్కి అన్నింటికంటే దూరంగా ఉండేది ఏది అంటే అది మినికాయ్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అందరూ అటెన్షన్ ప్లీజ్. మనం ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ సెక్షన్కి వచ్చేసాం. దీన్ని ఒక చీట్ కోడ్ అనుకోవచ్చు. ఛానల్స్, ప్యారలల్స్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. దీన్ని ఎలా మాస్టర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఇమేజ్ని లాటిట్యూడ్నల్ ల్యాడర్ లేదా అక్షాంశాల నిచ్చెన అని పిలుద్దాం. రివిజన్కిది బెస్ట్ టూల్. కింద నుంచి పైకి వెళ్దాం, ఓకేనా? నిచ్చెన మొదటి మెట్టు 9 డిగ్రీ ఛానల్. ఇది మినీకాయ్ని మిగతా లక్షద్వీప్ నుంచి వేరుచేస్తుంది. నెక్స్ట్ 10 డిగ్రీ ఛానల్. ఇది చాలా ఫేమస్. అండమాన్ని నికోబార్ నుంచి వేరుచేస్తుంది. చివరగా 11th ప్యారలల్. ఇది లక్షద్వీప్లోనే అమిందివి దీవులని లక్కదీప్ దీవుల నుంచి వేరుచేస్తుంది. ఈ 3 పాయింట్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లకు హాట్ ఫేవరెట్స్. సరే, ఇందాకట్నుంచి మనం చాలా విషయాలు కంపేర్ చేశాం గదా, వాటన్నిటినీ ఈ ఒక్క టేబుల్లో పెట్టేశాం. ఇది మీ ఫైనల్ రివిజన్ కోసం అల్టిమేట్ టూల్. ఆరిజిన్, నంబర్ ఆఫ్ ఐలాండ్స్, ఏరియా, ఇంపార్టెంట్ ఛానల్ అన్నీ ఒకే చోట. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎగ్జామ్కి ముందు ఒక్కసారి చూస్తే చాలు. ఓకే, మన ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇవి స్ట్రాటజిక్ పాయింట్స్. అంటే అండమాన్, లక్షద్వీప్ కాకుండా కొన్ని ఇతర ఇంపార్టెంట్ కోస్టల్ ఫీచర్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో అప్పుడప్పుడు వీటి గురించి కూడా అడుగుతారు. వాటిని ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా క్విక్గా చూసేద్దాం. ఈ 2 లొకేషన్స్ చూడండి. ఒకటి శ్రీహరికోట. మన ఇస్రో రాకెట్ లాంచ్ సెంటర్ ఇక్కడే ఉంది, అందరికీ తెలిసిందే. రెండోది సాల్సెట్ ఐలాండ్. దీని ప్రత్యేకత ఏంటంటే ముంబై నగరం మొత్తం ఈ ఐలాండ్ మీదే ఉంది. అందుకే ఇది ఇండియాలో మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్. ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మధ్యలో ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఉంది కదా, ఇది ఒక డివైడర్ లాంటిది. దీనికి పైన అంటే నార్త్లో ఉన్నది ప్యాక్ స్ట్రెయిట్, కింద సౌత్లో ఉన్నది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నార్త్లో ప్యాక్ స్ట్రెయిట్, సౌత్లో గల్ఫ్ ఆఫ్ మన్నార్. సర్క్రీక్. ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతం. లొకేషన్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గుజరాత్లోని కచ్ రీజియన్లో ఇండస్ రివర్ డెల్టా సిస్టంలో ఒక పార్ట్. అంతే. లొకేషన్ చెక్ కోసం ఈ పాయింట్ చాలు. సరే, ముగించే ముందు ఫైనల్గా కొన్ని ర్యాపిడ్ ఫైర్ రీకాల్ పాయింట్స్. ఇవి డైరెక్ట్గా బిట్స్ లాగా రావచ్చు. క్విక్గా చూద్దాం. ఫస్ట్, రత్నాకర. ఇది ఇండియన్ ఓషన్కి ఉన్న పాత పేరు. సెకండ్, ఇంఫాల్ బేసిన్. ఇది ఒక లేక్ డిపాజిట్ ప్లేన్. థర్డ్, ఐసోబాత్స్. ఇవి నీటి లోపల ఒకే లోతులో ఉన్న ప్రదేశాలను కలిపే లైన్స్. ఫోర్త్, గ్రేట్ ఛానల్. ఇది గ్రేట్ నికోబార్ని ఇండోనేషియాలోని సుమత్రా నుంచి వేరు చేస్తుంది. ఫైనల్గా అడ్డు అటోల్. ఇది మాల్దీవులలోని సదరన్ మోస్ట్ అటోల్. ఈ 5 పాయింట్స్ని జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మన విశ్లేషణ చివరికొచ్చేసింది. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. మనం ఇవాళ డిస్కస్ చేసిన వాటిల్లో ముఖ్యంగా ఆ ఛానల్స్, ప్యారలల్స్లోంచి ఏది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్గా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం వల్ల మనం నేర్చుకున్న ఆ అక్షాంశాల నిచ్చెన కాన్సెప్ట్ మీ మైండ్లో బలంగా రిజిస్టర్ అవుతుంది. దానిమీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఆల్ ది బెస్ట్.